ఈరోజు డైలీ నోట్స్లో నంబర్ 1 తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు ఏ పేరు పెట్టారు. నెంబర్ 2 పర్యాటకులను ప్రోత్సహించేందుకు శ్రీలంక ఎన్ని దేశాలకు వీసా లేకుండా అవకాశం కల్పించింది. నెంబర్ 3 స్కై రూట్ రాకెట్ల డిజైన్, తయారీ, పరీక్షలు, పరిశోధన కోసం ఏర్పాటు చేసిన కొత్త సంస్థ ఏది. నెంబర్ 4 భారత్లో అగ్రగామి నెట్వర్క్గా ఏ నెట్వర్క్ నిలిచిందని ఊక్లా తెలిపింది. నెంబర్ 5 2050 నాటికి భారత్లో ఏసీల వినియోగం ఎన్ని రేట్లు పెరగనుంది. నెంబర్ 6 జేటీటీ బాధ్యతలపై ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు ఏవి. నెంబర్ 7 చెరుకు వ్యర్థాల దహనం వల్ల ఏ అంతుచిక్కని వ్యాధి వేధిస్తుంది. నెంబర్ 8 తాజాగా పాకిస్తాన్ పరీక్షించిన బాలిస్టిక్ క్షిపణి ఏది. నెంబర్ 9 ఎవరు రచించిన ఎన్ ఇన్ వాల్యుయబుల్ ఇన్వోకేషన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. నెంబర్ 10 అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పురస్కారాన్ని ఎవరికి అందించారు. నెంబర్ 11 ఏ సంవత్సరం నాటికి భారత్ ఆసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. మొదలైన ముఖ్య ప్రశ్నలకి సమాధానాలు ఈరోజు డైలీ నోట్స్లో. సమాధానాలు మరియు వాటి వివరాల కోసం పూర్తి వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, డైలీ నోట్స్ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. 24-25 అక్టోబర్ 2023 నాటి కరెంట్ అఫైర్స్, 23-24 అక్టోబర్ 2023 విషయాలతో. డైలీ నోట్స్లో పేజీ నెంబర్ 1. అతి తీవ్ర తుఫానుగా హమూన్ బంగ్లాదేశంలో తీరం దాటే అవకాశం. వాయువ్య ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు హమూన్గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది అతి తీవ్ర తుఫానుగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం సాయంత్రానికి పారాదీప్కు 330 కిలోమీటర్ల దూరంలో, దిఘాకు 290 కిలోమీటర్లు, కేప్ పరా చిట్టగాంగులకు వరుసగా 190, 305 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. ఈశాన్యం దిశగా కదులుతూ బలహీనపడి తీవ్ర తుఫాన్ నుంచి తుఫానుగా మారుతుందని బుధవారం కేప్ పరా చిట్టగాంగ్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని పేర్కొన్నారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది వాయువ్య ఈశాన్య బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడింది. ఈ తుఫానికి హమూన్ అనేటువంటి పేరును పెట్టడం జరిగింది. వాయువ్య ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది బంగ్లాదేశ్ దగ్గర తీరం దాటేటువంటి అవకాశం ఉంది. పేజీ నెంబర్ 2. శ్రీలంకకు ఇక వీసా అక్కరలేదు, భారత పర్యాటకులకు అవకాశం. పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భారత్ సహా 7 దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతినివ్వాలని నిర్ణయించింది. చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలు ఇందులో ఉన్నాయి. ప్రయోగాత్మకంగా దీన్ని చేపట్టనుంది. ఈ మేరకు శ్రీలంక కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందన్నారు. ద్వీప దేశమైన శ్రీలంకకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. విదేశీ మారకం దీని ద్వారానే సమకూరుతుంది. కోవిడ్-19కు తోడు ఆ దేశంలో నెలకొన్న రాజకీయ ఆర్థిక సంక్షోభం మూలంగా పర్యాటకుల రాక తగ్గింది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి ఊపిరిపోయాలని ఆ దేశం నిర్ణయించింది. 2023 సంవత్సరానికి గాను 20 లక్షల మందిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వీసా ఫ్రీ నిర్ణయం తీసుకుంది. గత కేబినెట్ సమావేశంలోనే ఈ అంశం చర్చకు వచ్చింది. తొలుత 5 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్కు అనుమతి ఇవ్వాలని భావించారు. దాన్ని తాజాగా 7కు పెంచుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, శ్రీలంక పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో భారత్ సహా 7 దేశాలకు, భారత్తో కలిపి 7 దేశాలకు, 7 దేశాల టూరిస్టులకు
వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని శ్రీలంక నిర్ణయించింది. భారత్ కాకుండా చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ 7 దేశాలకి శ్రీలంకలో మరియు పర్యాటకులు వీసా లేకుండా పర్యటించే అవకాశాన్ని శ్రీలంక కల్పించింది. ఇది వచ్చే ఏడాది మార్చ్ 31 వరకు అమల్లో ఉండనుంది. పేజీ నెంబర్ 3. 7 అంతస్తుల పొడవైన రాకెట్. అంతరిక్ష రంగంలో అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ల డిజైన్, తయారీ, పరీక్షలు, పరిశోధన కోసం కొత్త కేంద్రం మ్యాక్స్క్యూను ప్రారంభించింది. హైదరాబాద్లోని జిఎంఆర్ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మంగళవారం కేంద్ర శాస్త్ర సాంకేతిక అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థకు చెందిన 7 అంతస్తుల పొడవైన విక్రమ్-1 అనే రాకెట్ను ఆయన ఆవిష్కరించారు. దీన్ని వచ్చే ఏడాది ఆరంభంలో తొలిసారిగా నింగిలోకి ప్రయోగించే అవకాశం ఉంది. దాదాపు 300 కిలోల పెలోడ్ను దిగువ భూకక్షలోకి ప్రవేశపెట్టగలదు. పూర్తిగా కార్బన్ ఫైబర్ కంపోజిట్ బాడీతో రూపొందించిన ఈ రాకెట్ ద్వారా బహుళ ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు. ఇందులో 3D ముద్రిత ద్రవ ఇంజన్ను ఏర్పాటు చేశారు. 526 కోట్ల రూపాయల పెట్టుబడులు. స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు CEO పవన్ కుమార్ చంద్ర మాట్లాడుతూ, ప్రస్తుతం తమ కంపెనీలో దాదాపు 280 మంది పనిచేస్తున్నారని, 526 కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించాలని తెలిపారు. కొత్త ప్రాంగణానికి పెట్టిన పేరు గురించి ప్రస్తావిస్తూ, అంతరిక్షంలోకి వెళ్లే ప్రతి రాకెట్ ఒక దశలో గరిష్ట ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుందని, దాన్ని మ్యాక్స్క్యూ అంటారని చెప్పారు. 60,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ కేంద్రం ఆ దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రైవేటు రాకెట్ అభివృద్ధి కేంద్రం అని చెప్పారు. ఈ అధునాతన ప్రాంగణంలో రాకెట్ల డిజైన్, తయారీ, పరీక్షలకు అన్ని వసతులు ఉన్నాయన్నారు. స్కైరూట్ సహా వ్యవస్థాపకుడు నాగభరత్ మాట్లాడుతూ, తమ డిజైన్ నైపుణ్యానికి దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి విక్రమ్-1ను రూపొందించినట్లు చెప్పారు. ఈ రాకెట్లోని మొదటి 3 దశలు ఘన ఇంధనంతో పనిచేస్తాయి. దీనికి తక్కువ మౌలిక వసతులు సరిపోతాయి. 72 గంటల్లోనే దీన్ని అసెంబుల్ చేసి ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. విక్రమ్ శ్రేణి కింద మరిన్ని రాకెట్లను అభివృద్ధి చేస్తున్నట్లు స్కైరూట్ పేర్కొంది. వాటిలో క్రయోజెనిక్ ఇంజన్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఉపగ్రహాల ప్రయోగాల కోసం స్కైరూట్ ఇటీవల ఫ్రాన్స్ సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. 2018లో ఏర్పాటైన ఈ సంస్థ గత ఏడాది విజయవంతంగా విక్రమ్-S అనే రాకెట్ను తొలిసారిగా ప్రయోగించింది. తద్వారా భారత్లో ఆ ఘనత సాధించిన తొలి ప్రైవేటు సంస్థగా రికార్డు సృష్టించింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ల డిజైన్, తయారీ, పరీక్షలు, పరిశోధన కోసం ఒక కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. దాని పేరే మ్యాక్స్క్యూ అనేటువంటి కొత్త కేంద్రాన్ని స్కైరూట్ ప్రారంభించడం అనేది జరిగింది. అంతేకాదు, ఈ సంస్థకు చెందిన 7 అంతస్తుల పొడవైన విక్రమ్-1 అనే రాకెట్ను కూడా కేంద్ర శాస్త్ర సాంకేతిక అంతరిక్ష వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ విక్రమ్-1 అనేటువంటి రాకెట్ను ఆవిష్కరించడం జరిగింది. ఇది దాదాపుగా 7 అంతస్తుల పొడవును కలిగి ఉంటుంది. ఇది దాదాపు 300 కిలోల పెలోడ్ను భూకక్షలోకి ప్రవేశపెట్టగలదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ మ్యాక్స్క్యూ కేంద్రం అనేది దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రైవేటు రాకెట్ అభివృద్ధి కేంద్రమని ఈ సందర్భంగా స్కైరూట్ వ్యవస్థాపకులు తెలియజేయడం అనేది జరిగింది. పేజీ నెంబర్ 4. భారత్లో అగ్రగామి నెట్వర్క్ రిలయన్స్ జియో ఊక్లా ప్రస్తుత సంవత్సరం మొదటి 2 త్రైమాసికాలకు ఊక్లా ప్రకటించిన స్పీడ్ టెస్ట్ అవార్డ్స్ ప్రకారం దేశంలో అగ్రగామి నెట్వర్క్గా రిలయన్స్ జియో నిలిచింది. 5G నెట్వర్క్, మొబైల్ నెట్వర్క్స్ విభాగాల్లో మొత్తం 6 అవార్డులను జియో గెలుచుకుందని ఊక్లా ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. ఉత్తమ వేగవంతమైన టాప్ రేటెడ్ మొబైల్ నెట్వర్క్, ఉత్తమ మొబైల్ కవరేజీ, ఉత్తమ మొబైల్ వీడియో గేమింగ్ అనుభూతి, వేగవంత 5G మొబైల్ నెట్వర్క్, ఉత్తమ 5G మొబైల్ వీడియో అనుభూతి, ఉత్తమ 5G మొబైల్ గేమింగ్ అనుభూతి అవార్డులను జియో దక్కించుకుందని పేర్కొంది. స్పీడ్ టెస్ట్ అందించే సూచనల ద్వారా మా వినియోగదారులు వారి వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించేలా సహకారం అందించేందుకు ఊక్లా కట్టుబడి ఉంది. వేగం, వీడియో గేమింగ్ పరంగా
వినియోగదారులకు అత్యుత్తమ అనుభూతిని అందించే విషయంలోనూ జియో చేసిన కృషిని గుర్తించినందుకు మేము సంతోషంగా ఉన్నాం. ఈ అవార్డుల గుర్తింపుతో భారత్లో అత్యుత్తమ నెట్వర్క్గా జియో మారిందని ఊక్లా సీఈఓ ప్రెసిడెంట్ స్టీఫెన్ తెలిపారు. సాంకేతికత ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల మార్పును తీసుకొని వచ్చే ఓ డిజిటల్ సమాజాన్ని భారత్లో సృష్టించాలన్నది జియో లక్ష్యం. ఈ దిశగా మేము చేస్తున్న కృషిపై ఎంతో గర్వపడుతున్నామని ఈ లక్ష్యాన్ని నిజం చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నామని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే భారతదేశంలో అగ్రగామి నెట్వర్క్గా జియో నిలిచింది అని చెప్పి ఊక్లా ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. భారత్లో అగ్రగామి నెట్వర్క్గా రిలయన్స్ జియో నిలిచింది అని. పేజీ నెంబర్ 5. భారత్లో పెరగనున్న ఏసీల విద్యుత్ వినియోగం. వాతావరణ మార్పుల కారణంగా భారత్లోని గృహాల్లో ఎయిర్ కండిషనర్ అంటే ఏసీ వాడకం 2010 నుంచి మూడింతలు పెరిగి నేడు 1,00,000 కుటుంబాలకు 24 ఏసీలుగా లెక్క తేలిందని అంతర్జాతీయ ఇంధన సంస్థ మంగళవారం తెలిపింది. 2050 కల్లా కుటుంబ ఏసీల వాడకం 9 రెట్లు పెరుగుతుందని, పర్యవసానంగా విద్యుత్ శక్తి గిరాకీ కూడా విపరీతంగా పెరిగిపోతుందని వెల్లడించింది. 2050 కల్లా విద్యుత్తును పొదుపుగా వాడే ఏసీలు అందుబాటులోకి వస్తాయని, ఉష్ణ నిరోధక ఇన్సులేషన్ కూడా విస్తరిస్తుందని, దానివల్ల ఏసీలకు విద్యుత్ వినియోగం అనుకున్న దానికన్నా తక్కువగానే ఉండవచ్చని ఐఈఏ వివరించింది. అలా ఆదా అయ్యే విద్యుత్ శక్తి నేడు నెదర్లాండ్స్ తదితర దేశాల మొత్తం విద్యుత్ ఉత్పాదన కన్నా ఎక్కువని తెలిపింది. హరిత విద్యుత్ ఉత్పాదన 2022లో భారత్ పెట్టిన $6,000 కోట్ల పెట్టుబడి 2030 కల్లా రెట్టింపు కానుంది. నిజానికి దాన్ని మూడింతలు పెంచాలని ఐఈఏ సూచించింది. భారతదేశ జనాభా పెరుగుదల రేటు తగ్గుతున్న పట్టణ ప్రాంత జనాభా 2050 కల్లా 74% పెరిగి తలసరి ఆదాయాలు మూడింతలు పెరగనున్నందున ఏసీల వాడకం హెచ్చుతుంది. అధిక విద్యుత్ ఉత్పాదనకు శిలాజ ఇంధనాలైన చమురు, సహజ వాయువు, బొగ్గు వినియోగము పెరుగుతుంది. ఫలితంగా 2050 నాటికి భారత్ కర్బన ఉద్గారాలు 30% పెరుగుతాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాతావరణ మార్పుల కారణంగా భారత్లో ఏసీ అంటే ఎయిర్ కండిషనర్ల వినియోగం పెరగనుంది. 2010 నుంచే మూడింతలు పెరిగి 1,00,000 కుటుంబాలకు 24 ఏసీలుగా తేలింది. అయితే ఇది 2050 నాటికి ఏసీల వినియోగం 9 రెట్లు పెరగనుంది. ఏసీల వాడకం భారత్లో 2050 నాటికి. పేజీ నెంబర్ 6. సరిహద్దు అంశంపై చైనా, భూటాన్ ముందడుగు. జేటీటీ బాధ్యతలపై ఒప్పందం. సరిహద్దు వివాద పరిష్కారంపై చైనా, భూటాన్లు ముందడుగు వేశాయి. ఇరు దేశాల మంత్రుల మధ్య జరిగిన చర్చలో ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చాయి. సరిహద్దు రేఖ నిర్వచనంపై ఏర్పాటైన సంయుక్త సాంకేతిక బృందం బాధ్యతలు, విధులకు సంబంధించి ఒక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మంగళవారాల్లో ఇక్కడ జరిగిన 25వ విడత సరిహద్దు చర్చలు ఇందుకు వేదికయ్యాయి. భూటాన్ విదేశాంగ మంత్రి తాండి డోర్జీ, చైనా విదేశీ వ్యవహారాల ఉప మంత్రి సన్ వెయిడాంగ్లు ఇందులో పాల్గొన్నారు. అంతకుముందు డోర్జీ చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ దేశంతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని చైనా నేతలు ఆయనను కోరారు. సరిహద్దు వివాదాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. దీనివల్ల రెండు దేశాల సంబంధాలు చట్టబద్ధ రూపాన్ని సంతరించుకుంటాయని చెప్పారు. ఓకే చైనా సూత్రానికి భూటాన్ కట్టుబడి ఉన్నట్లు డోర్జీ చెప్పారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం దౌత్య సంబంధాలు లేవు. ఇరు దేశాల అధికారులు తరచూ ద్వైపాక్షిక పర్యటనల ద్వారా మైత్రిని కొనసాగిస్తుంటారు. చైనా ఇప్పటివరకు 12 దేశాలతో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుంది. భారత్, భూటాన్ విషయంలో అది అపరిష్కృతంగా ఉంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, సరిహద్దు వివాద పరిష్కారంపై చైనా భూటాన్లు ముందడుగు వేయడం అనేది జరిగింది. సరిహద్దు రేఖ నిర్వచనంపై ఏర్పాటైన సంయుక్త సాంకేతిక బృందం బహుశా ఇది జాయింట్ టెక్నికల్ టీమ్ జేటీటీ బాధ్యతలు, విధులకు సంబంధించి
ఒక సహకారాన్ని ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి చైనా మరియు భూటాన్లు. పేజీ నెంబర్ 7. చెరుకు వ్యర్థాల దహనం వల్లే అంతు చిక్కని కిడ్నీ వ్యాధి. భారత్, శ్రీలంక, అమెరికా సహా పలు దేశాల్లోని వ్యవసాయ కార్మికులను అంతు చిక్కని మూత్రపిండాల వ్యాధి వేస్తుంది. చెరుకు పంట వ్యర్థాలు, వరి పొట్టును మండించడం వల్ల వెలువడే విష పదార్థాలే ఈ రుగ్మతకు దారితీస్తుండొచ్చని అధ్యయనం పేర్కొంది. అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వేడి కారణంగా తలెత్తుతున్న ఒత్తిడి, వాతావరణ మార్పులు ఈ మూత్రపిండాల వ్యాధికి కారణమై ఉండొచ్చని గతంలో భావించారు. అయితే చెరుకు పంటలను కాల్చినప్పుడు దాని బూడిద నుంచి వెలువడే చిన్నపాటి సిలికా రేణువులు శ్వాస లేదా కలుషిత నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇప్పుడు వెల్లడైంది. అవి మూత్రపిండాలకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందని తాజా పరిశోధనకు నాయకత్వం వహించిన జెడ్ బ్రౌన్ పేర్కొన్నారు. మా డేటా కీలక ఆధారాన్ని అందించింది. వేడి వల్ల తలెత్తే ఒత్తిడికి తోడు చెరుకు పంట బూడిదలోని విషతుల్య రేణువులు కూడా ఈ వ్యాధికి కారణమవుతున్నట్లు అర్థమవుతుందని ఆయన వివరించారు. సాధారణ కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పోల్చినప్పుడు వీరి మూత్రపిండాల కణజాలాల్లో సిలికా రేణువులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. చెరుకు పంట బూడిదలో అమర్పాస్, సిలికా నానో రేణువులు ఉంటాయని వివరించారు. వరి పొట్టులోనూ ఇవి ఉన్నాయని తెలిపారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భారత్, శ్రీలంక, అమెరికా సహా పలు దేశాల్లో వ్యవసాయ కార్మికులను అంతుచిక్కని మూత్రపిండాల వ్యాధి వేధిస్తుంది. దీనికి కారణం ఏంటంటే, ఒకటి చెరుకు పంట వ్యర్థాలు, అదేవిధంగా వరి పొట్టును మండించడం. ఈ వరి పొట్టును మండించడం వల్ల వెలువడే ఈ విష పదార్థాలే ఈ మూత్రపిండాల వ్యాధికి దారి తీస్తున్నాయి అని చెప్పి అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో వెల్లడించడం జరిగింది. పేజీ నెంబర్ 8. బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్ మంగళవారం మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ఘోరీని విజయవంతంగా పరీక్షించింది. సైన్యంలోని వ్యూహాత్మక బలగాల విభాగ పోరాట సాంకేతిక సన్నద్ధతను పరీక్షించే ఉద్దేశంతో ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని సైనికాధికారులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పరిశీలించినట్లు తెలిపింది. పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి ఉపయోగపడే సామాగ్రిని సరఫరా చేస్తున్నాయంటూ చైనాకు చెందిన 3 కంపెనీలపై అమెరికా కొద్ది రోజుల కిందట ఆంక్షలు విధించిన నేపథ్యంలో తాజా ప్రయోగం జరిగింది. ఈ నెల 18న అబాబిల్ ఆయుధ వ్యవస్థను పాక్ పరీక్షించింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ఘోరీని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. పాకిస్తాన్ మధ్యంతర క్షిపణి ఘోరీని విజయవంతంగా పరీక్షించింది. పేజీ నెంబర్ 9. ఇన్వాల్యుయబుల్ ఇన్వోకేషన్ పుస్తకావిష్కరణ. ప్రపంచ శాంతి, సామరస్యం గురించి 10 కావ్య భాగాలుగా ఆంగ్లంలో రచించిన సుదీర్ఘ భాగవతం ఇది. ప్రముఖ కవి, రచయిత, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఇన్వాల్యుయబుల్ ఇన్వోకేషన్ పేరుతో దీనిని రచించారు. ఈ పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని దసబల్లా హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐడి డిఐజీ బడుగుల సుమతి, సినీ రచయిత జేకే భారవి, ఇఫ్లు మాజీ ఆచార్యులు ప్రకాశం వెన్నెలకంటి, అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ జాతీయ సంయుక్త కార్యదర్శి గుంత లక్ష్మణ్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమతి మాట్లాడుతూ అతి ముఖ్యమైన ప్రపంచ సమస్యలను ప్రస్తావిస్తూ ప్రపంచ శాంతి సాధనకు పరిష్కార మార్గాలను ఆరేసి పంక్తుల్లో చక్కని చిత్రాలతో ఈ పుస్తకంలో చూపారని కొనియాడారు. జేకే భారవి మాట్లాడుతూ ఇలాంటి అరుదైన పుస్తకాన్ని ఓ సదుద్దేశంతో ముద్రించి వచ్చిన మొత్తాన్ని సేవకు అందించాలనే ఆలోచన చాలా ఉన్నతమైందన్నారు. రచయిత వంగీపురం శ్రీనాథాచారి మాట్లాడుతూ 3 ఏళ్ల పాటు కష్టపడి ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు తెలిపారు. శాంతి ప్రస్తావన, ప్రార్థన, మానవ జాతి ఐక్యత, దుఃఖమయ ప్రపంచం, ప్రపంచ శాంతి ఐక్యత, ఐక్య రాజ్యాలు, ఐక్య కార్యాచరణ, భూమాత పరిరక్షణ, మానవ శక్తి సామర్థ్యాల గుర్తింపు, ప్రపంచ శాంతి ప్రయాణ సారాంశం, కృతజ్ఞతాంజలి పేరుతో ఉంటాయని వివరించారు. పుస్తక విక్రయం ద్వారా వచ్చే డబ్బుల్లో 50% ఐక్యరాజ్య సమితికి, 25%
కేంద్ర ప్రభుత్వానికి, మరో 20% రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిపారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ప్రపంచ శాంతి సామరస్యం గురించి 10 కావ్య భాగాలుగా ఆంగ్లంలో రచించిన సుదీర్ఘ భాగవతం ఇది అని దాని ప్రముఖ కవి రచయిత గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత అయినటువంటి డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఇన్వాల్యుయబుల్ ఇన్వొకేషన్ పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. దాన్ని తాజాగా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో దసపల్ల హోటల్లో ఆవిష్కరించడం అనేది జరిగింది. డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి రాసిన ఇన్వాల్యుయబుల్ ఇన్వొకేషన్ పేరుతో రాసిన పుస్తకాన్ని. ఈ పుస్తకాన్ని విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుల్లో 50% ఐక్యరాజ్య సమితికి, 25% కేంద్ర ప్రభుత్వానికి, మరో 25% రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు శ్రీనాథాచారి తెలియజేయడం అనేది జరిగింది. పేజీ నెంబర్ 10. డాక్టర్ ప్రసాద్కు అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పురస్కారం. అమెరికాలోని డాలస్లోని ఫ్రిస్కోలో ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఆకృతి అధ్యక్షుడు సుధాకర్ అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్, ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆల్లా పాల్గొన్నారు. 3 దశాబ్దాలుగా ఆకృతి నిర్వహిస్తున్న వైవిధ్యమైన విశిష్టమైన కార్యక్రమాలను ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ హెడ్డింగ్లోనే ఒక తప్పు ఉంది. డాక్టర్ ప్రసాద్కి అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పురస్కారం అని ఉంది. అది ప్రసాద్కి కాదు, అది సుధాకర్కి అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పురస్కారం. ఆకృతి సంస్థ అధ్యక్షుడు సుధాకర్కి అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పురస్కారాన్ని అందజేయడం జరిగింది అమెరికాలోని డాలస్లో. తర్వాత ఈ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడైన డాక్టర్ ప్రసాద్ తోటకూర ఈ పురస్కారాన్ని అందించారు. పేజీ నెంబర్ 11. ఆసియాలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 2030కు జపాన్ను అధిగమిస్తుంది. S&P గ్లోబల్ అంచనా 2030 నాటికి $7.3 లక్షల కోట్ల జీడీపీతో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ తాజా నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలో జపాన్ను వెనక్కి నెట్టి ఆసియాలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. 2021-22లో మంచి వృద్ధి సాధించిన భారత్ ఆర్థిక వ్యవస్థ 2023 క్యాలెండర్ ఏడాదిలోనూ స్థిరమైన వృద్ధి కొనసాగిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24లో భారత్ జీడీపీ 6.2 నుంచి 6.3% మేర వృద్ధి సాధించే అవకాశం ఉంది. తద్వారా వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశంగా కొనసాగనుంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ 7.8 వృద్ధి నమోదు చేసుకుంది. దేశీయ గిరాకీ అండతో 2023-24లో భారత్ వృద్ధి జోను కొనసాగుతుందని S&P పేర్కొంది. గత దశాబ్ద కాలంలో భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జోరందుకోవడం భారత దీర్ఘకాల వృద్ధికి దోహదపడుతుందని, యువ జనాభా పట్టణ ఆదాయాలు పెరగడం కూడా సానుకూల అంశాలని వెల్లడించింది. 2022లో $3.5 లక్షల కోట్ల ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2030 కల్లా $7.3 లక్షల కోట్ల చేరనుంది. ఫలితంగా జపాన్ను అధిగమించి ఆసియా పసిఫిక్లో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్గా మారింది. ఇప్పటికే బ్రిటన్, ఫ్రాన్స్లను పక్కకు నెట్టిన భారత్ 2030 కల్లా జర్మనీని దాటనుంది. ప్రస్తుతం $25.5 లక్షల కోట్ల జీడీపీతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. చైనా $15 లక్షల కోట్ల 2వ స్థానంలో, జపాన్ $4.2 లక్షల 3వ స్థానంలో, జర్మనీ $4 లక్షల కోట్ల 4వ స్థానంలో ఉన్నాయి. 2030కి 110 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ సదుపాయం లభించనుంది. 2020లో 50 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులతో పోలిస్తే ఇది రెట్టింపు. 4G నుంచి 5G సాంకేతికతకు మారడంతో ఈ-కామర్స్ గణనీయంగా వృద్ధి చెందనుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఆసియాలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 2030 నాటికి అవతరించనుందని S&P గ్లోబల్ అంచనా వేయడం జరిగింది. ఇది 2030 నాటికి జపాన్ను అధిగమించనుంది. అంతేకాదు ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా అవతరించనుంది. ప్రస్తుతం అయితే అమెరికా
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో జపాన్, 4వ స్థానంలో జర్మనీ, 5వ స్థానంలో భారత్ ఉన్నాయి. 2030 నాటికి ఆసియాలో 2వ స్థానంలో, ప్రపంచంలో 3వ స్థానంలో భారత్ నిలవనుంది అని చెప్పి S&P గ్లోబల్ అంచనా వేయడం జరిగింది. ఈరోజు ప్రశ్నలు జవాబులు. నెంబర్ 1, తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు ఏ పేరు పెట్టారు? దీనికి సమాధానం హమూన్. నెంబర్ 2, పర్యాటకులు ప్రోత్సహించేందుకు శ్రీలంక ఎన్ని దేశాలకు వీసా లేకుండా అవకాశం కల్పించింది? దీనికి సమాధానం 7 దేశాలకు. నెంబర్ 3, స్కై రూట్ రాకెట్లు డిజైన్ తయారీ పరీక్షల పరిశోధన కోసం ఏర్పాటు చేసిన కొత్త సంస్థ ఏది? దీనికి సమాధానం మ్యాక్స్క్యూ. నెంబర్ 4, భారత్లో అగ్రగామి నెట్వర్క్గా ఏ నెట్వర్క్ నిలిచిందని ఊక్లా తెలిపింది? దీనికి సమాధానం జియో. నెంబర్ 5, 2050 నాటికి భారత్లో ఏసీల వినియోగం ఎన్ని రేట్లు పెరగనుంది? దీనికి సమాధానం 9 రేట్లు. నెంబర్ 6, జేటీటీ బాధ్యతలపై ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు ఏవి? దీనికి సమాధానం చైనా, భూటాన్. నెంబర్ 7, చెరుకు వ్యర్థాల దహనం వల్ల ఏ అంతుచిక్కని వ్యాధి వేధిస్తుంది? దీనికి సమాధానం కిడ్నీల. నెంబర్ 8, తాజాగా పాకిస్తాన్ పరీక్షించిన బాలిస్టిక్ క్షిపణి ఏది? దీనికి సమాధానం గోరి. నెంబర్ 9, ఎవరు రచించిన ఎన్ ఇన్వాల్యుయబుల్ ఇన్వోకేషన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు? దీనికి సమాధానం డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి. నెంబర్ 10, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పురస్కారాన్ని ఎవరికి అందించారు? దీనికి సమాధానం ఆకృతి అధ్యక్షుడు సుధాకర్కి. నెంబర్ 11, ఏ సంవత్సరం నాటికి భారత్ ఆసియాలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది? దీనికి సమాధానం 2030 నాటికి.